ఫిఫా ప్రపంచ కప్లో మరో చరిత్ర సృష్టించబడింది. ఉత్కంఠగా సాగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన అర్జెంటీనా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తూ వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ పోరులో మెస్సీ సారథ్యంలోని జట్టు సత్తా చాటింది. ఈ హోరాహోరీ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 2-1 తేడాతో ఓడించింది. లీగ్ దశ నుంచి అప్రతిహతంగా దూసుకొచ్చిన అర్జెంటీనాకు ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. ఇంగ్లాండ్ కొత్త కోచ్ థామస్ టూచెల్ వ్యూహాలు పక్కాగా ఉన్నప్పటికీ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు వాటిని ఛేదించగలిగింది. ఇక స్పెయిన్తో ఫైనల్ సమరానికి అర్జెంటీనా సిద్ధమవుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే అర్జెంటీనా ఇంగ్లాండ్ జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. అర్జెంటీనా ఫార్వర్డ్ ఆటగాళ్లు లెటారో మార్టినెస్, లయోనెల్ మెస్సీ అద్భుత సమన్వయంతో ఇంగ్లాండ్ డిఫెన్స్ ను చిన్నాభిన్నం చేశారు. మెస్సీ తన పాసింగ్ స్కిల్స్ తో డ్రమ్లింగ్ లో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ టోర్నీలో మెస్సీ ఇప్పటికే 8 గోల్స్ చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతనితో పాటు ఫ్రాన్స్ ఆటగాడు కెలియన్ ఎంబేపే కూడా 8 గోల్స్ తో సమంగా నిలిచాడు. 2022లో ఖతార్ ప్రపంచ కప్ ను గెలుచుకున్న అర్జెంటీనా ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్ చేరటం విశేషం. ఆ విజయం అర్జెంటీనా అభిమానులకు పెద్ద పండుగ తీసుకొచ్చింది. స్టేడియంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక స్పెయిన్తో అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా అర్జెంటీనా మరోసారి ట్రోఫీని గెలుచుకుంటుందో లేదో అన్నది చూడాల్సి ఉంది. అర్జెంటీనా జట్టు చూపిన పటిమను ఫుట్బాల్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మెస్సీ నాయకత్వ పటిమ, అతని అద్భుత పనితీరు జట్టును కూడా ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ పైన ఉంది. అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్కంఠగా సాగే ఈ ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాల్సి ఉంది.